For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయే న్యూస్ ఏంటంటే ఫ్లాష్ న్యూస్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంట. అది నిజమేనా? మీ మాటల్లో చెప్పండి సార్. సీమా, ఇది వ్యాక్సిన్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ అండ్ వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ టాపిక్ కూడా. లాట్ ఆఫ్ ఫేమస్ సర్వేస్, కొందరేమో వ్యాక్సిన్కి ఫర్గా ఉన్నారమ్మా, కొందరు అగెనిస్ట్గా ఉన్నారు. ఓకే, మహా మేధావులు. ఇది వాళ్ళు ఫర్గ్ ఉన్న వాళ్ళు కూడా అగెనిస్ట్ ఉన్న వాళ్ళు కూడా మామూలు పర్సన్స్ గారు. సో ఇది ఒక డిఫికల్ట్ టు ఆన్సర్. బట్ కొందరు వద్దనే వాళ్ళు ఉన్నారు, కొందరు వ్యాక్సిన్స్ వల్ల ఎంత మానవాళికి ఇబ్బంది జరుగుతుందనే వాళ్ళు ఉన్నారు, వ్యాక్సిన్ వల్ల మానవాళికి ఎంత మేలు జరుగుతుందన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇదొక విషయం అమ్మా. ఎస్, డెఫినెట్గా ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళే అయితే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి ఆ వ్యాక్సిన్ డెవలప్ చేశారు. వాళ్ళు స్వయాన ఒప్పుకుంది కదమ్మా. కాకపోతే వాళ్ళు క్లియర్ చెప్పారు, వెరీ రేర్గా అన్నది. ఓకే, సో వెరీ రేర్గా ఎస్ కొన్ని కాంప్లికేషన్ ఉన్నదన్న విషయం వాళ్ళే చెప్పారు కదమ్మా. సో ఎస్, కంపెనీ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ కదా. అండ్ డెఫినెట్గా మనం చూసిన పేషెంట్స్లో కూడా ఈ వ్యాక్సిన్ తర్వాత ఈ వ్యాక్సిన్ కాదమ్మా, నేను స్పెషల్గా చాలామంది చూసాను ఆఫ్టర్ కోవిడ్, దే ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ కాంప్లికేషన్స్. సో ఖచ్చితంగా అది వ్యాక్సిన్ వలన కాదా అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. బట్ చాలామంది మాత్రం వాళ్ళు చెప్పింది పర్సనల్ చెప్పడం ఏంటంటే, మాకు ఈ కాంప్లికేషన్స్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. సో అది నేను చెప్పగలుగుతాను. కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ వలన అన్నది మనం 100% నిర్ధారణ చేయలేమమ్మా. ఓకే సార్, మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటారు సార్? అదే ఇప్పుడు వాళ్ళ ఏమంటారు, కంపెనీ చెప్పిన దాని ప్రకారంగా జనరల్గా రేర్గా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయన్న విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి. అండ్ ఇంకోటి, ఆ విషయం స్వయాన వాళ్ళే ఒప్పుకుంది కదమ్మా. సో అంతవరకు అయితే ఫ్యాక్ట్ ఉండడానికి అవకాశం ఉంది కదమ్మా. సో కంపెనీ ఒప్పుకుంది కదమ్మా. ఓకే, ఏమంటారు, బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయని రేర్గా, నెక్స్ట్ ఏమంటారు, ప్లేట్లెట్ డౌన్ అవుతున్నాయి అన్న విషయము. సో ఎస్, డెఫినెట్గా మనము ఒక వీటి నుంచి బయట రావాలంటే కూడా హెల్తీ డైట్ తీసుకున్నాం అనుకోమ్మా, మన బాడీ ఒకవేళ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నా కానీ మన బాడీ రికవర్ అవుద్దమ్మా. మనం ఎప్పుడైనా సరే ఆల్కలైన్ డైట్ తీసుకోవాలమ్మా. ఓకే, సో వీలైనంత వరకు ఆల్కలైన్ డైట్ తీసుకోగలిగితే డెఫినెట్గా మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఏమన్నా కూడా ఈ పరిస్థితిని ఓవర్కమ్ కావడానికి డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటుందమ్మా. సార్, మరి జనాలు కూడా చాలా మంది భయపడుతున్నారు మాకు వస్తుందేమో అని. సో వాళ్ళు కూడా ఆ అపోహలో అయితే ఉన్నారు. సో ఆస్ట్రాజెనికా కంపెనీయే ఒప్పుకుంది చాలా రేర్గా వస్తుందని. సరే, మరి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్, ఎటువంటి హెల్దీ డైట్ తీసుకోవాలి సార్? డెఫినెట్గా అమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న చాలా రోగాలకు హెల్దీ డైట్ ఆల్కలైన్. ఓకే, ఆల్కలైన్ డైట్ తీసుకోగలిగితే మనం చాలా సమస్యల నుంచి బయటపడతామమ్మా. ఓకే, వీలైనంత వరకు మనం ఆల్కలైన్ డైట్ అవకాశం ఉన్న రీత్యా ప్రకృతి సహసిద్ధమైన ఫుడ్ తీసుకోగలిగితే డెఫినెట్గా మన శరీరము మన తల్లి లాంటిదమ్మా. ఎప్పుడు అనుక్షణం నిన్ను కాపాడని ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న మనం ఆధునిక యుగంలో మనం మళ్ళీ మన అమ్మని ఇబ్బంది పెడుతున్నాం. ఓకే, బయట చెత్త ఫుడ్ తిని, ఓకేనా, దాని తర్వాత బాడీకి ఏవైతే ఇవ్వకూడదో అవి ఎక్కువ ఇవ్వడం వల్ల, ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకపోవడం వల్ల బాడీ చాలా సఫర్ అవుతుంది. సో కాబట్టి జనాలు ఎక్కువ కంగారు పడాల్సిన పని ఏం లేదమ్మా. ఓకేనా, అది వెరీ రేర్గా అలా జరుగుతుంది అనేది చెప్పారు కాబట్టి ప్రతి వాళ్ళు జరగాలని ఏం లేదు. సో కాబట్టి అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు. డెఫినెట్గా మంచి ఫుడ్ తీసుకుంటే, నేను ఇంతకుముందు అన్నట్టుగా ఆల్కలైన్ ఫుడ్ తీసుకొని వాళ్ళ మెంటల్ స్టేట్ కరెక్ట్గా ఉండి మానసిక ప్రశాంతంగా ఉంటే అంత ఇబ్బంది ఏం కాదమ్మా. బాడీ చాలా పవర్ఫుల్. సో ఇబ్బంది ఏం కాదు. సో ఎవరు ఎక్కువ భయపడాల్సిన పని ఏం లేదు. ఏం భయపడాల్సిన పని లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా.